భగవంతుణ్ణి చేరుకుని మోక్షాన్ని పొందాలన్నా, అనేక రకాల బంధనాలతో దుఃఖాన్ని పొందాలన్నా సరే దానికి గల మూల కారణం మన యొక్క మనస్సే. మన జీవితంలో ఎదురవుతున్న రకరకాల సంఘటనలను మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఏ విధంగా భావన చేస్తున్నాం, ఆ భావన మనపైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే విషయం ద్వారా మనం అటు దుఃఖాన్ని కానీ ఆనందాన్ని కానీ పొందడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న కాలంలో ఆనందాన్ని పొందే బదులు అందరూ కూడా దుఃఖాన్ని పొందుతున్నారు. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, అనేక రకాల సమస్యలు నేనే ఎందుకు ఎదుర్కొంటున్నాను, మానసికమైన సమస్యలు నాపైన అధికంగా ప్రభావం చూపిస్తున్నాయి, అనేక రకాలుగా నేను అనారోగ్య సమస్యలకు గురవుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నారు, నేను చేస్తున్న ఏ పని కూడా నాకు కలిసి రావడం లేదు, అంతా కూడా ఏదో అయోమయంగా ఉంది అంటూ ప్రతి క్షణం కూడా వీరు బాధకు గురవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు వీరు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే దీనికి గల మూల కారణం ఏంటంటే వీరి జీవితంలో వీరు ప్రతి విషయానికి కూడా అధికంగా ఎక్స్పెక్టేషన్స్ని పెంచుకుంటున్నారు. అలాగే జీవితంలో జరిగే ఏ విషయాన్ని కూడా వీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలాగే వీరు క్షమాపణ అడగడం కానీ లేక క్షమించే గుణాన్ని వీరిలో పెంపొందించుకోవడం కానీ చేయట్లేదు. తద్వారా వీరు ఈ యొక్క సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఎలాగంటే ఒక స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు తన యొక్క మెదడులో ఈ విధంగా ఆలోచించుకుంటాడు, నేను చాలా బాగా ఈ యొక్క ఎగ్జామ్స్ని చదువుతున్నాను, ఈ ఎగ్జామ్స్ పూర్తి కాగానే నేను అనుకున్న ర్యాంక్ నాకు వచ్చేసింది, తద్వారా నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను, నేను అనుకున్న జాబ్ నాకు వచ్చేసింది, తద్వారా నేను ఒక జాబ్ చేస్తున్నాను, నేను బాగా సంపాదిస్తున్నాను, నా జీవితం చాలా ఆనందంగా ఉంది, ఆహ్లాదవంతంగా ఉందని మొదట తను ఈ యొక్క ఎగ్జామ్స్ చదవడం మొదలు పెడుతున్నప్పుడు ఇటువంటి ఊహలతో తన యొక్క మెదడుని పూర్తిగా తను నింపేయడం జరుగుతుంది. కానీ తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, ప్రాక్టీస్ కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉంటాడు, చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు, తను ఎలాగైతే ఊహించుకున్నాడో అదే విధంగా తను ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే తను ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాస్తాడో సరిగ్గా రిజల్ట్ వచ్చేటప్పుడు 1-2 మార్కుల్లో తను అనుకున్న గోల్ని రీచ్ కాలేకపోయాడు. ఎప్పుడైతే తను అనుకున్న గోల్ని రీచ్ కాలేకపోయాడో ఒక్కసారిగా తను ఏదైతే మనసులో ప్రతిక్షణం ఊహించుకుంటూ భావన చేస్తూ ఫీల్ అవుతూ ఒక పెద్ద ఇల్లుని కట్టుకున్నాడు తను. ఉదాహరణకి మనం ఒక ఇంటిని కట్టుకున్నామండి, కట్టుకున్న తర్వాత ఆ యొక్క ఇంటి స్థలం మీది కాదు, ఇది గవర్నమెంట్కి సంబంధించింది, ఇక్కడ మీరు ఇంటికి ఇల్లు కట్టుకున్నారని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మన ఇంటిని పడగొడేస్తే మనకి ఎంత బాధ ఉంటుంది. అదేవిధంగా ఈ వ్యక్తి తన యొక్క మనసులో తను అనుకున్న జాబ్ గురించి రకరకాలుగా ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ తన జీవితం ఎలా ఉండిపోతుందో అనేది మొదట్లో తను పూర్తిగా ఊహించుకున్నాడు. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని తన యొక్క మనసులో తను క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క సామ్రాజ్యంలో తను రాజు పరిపాలన ఏ విధంగా కొనసాగిస్తున్నాడనేది కూడా తను ఊహించుకున్నాడు. అయితే ఏమైంది, తను అనుకున్న రిజల్ట్ అనేది రాలేదు. తను ఏదైతే కట్టుకున్న మేడ ఉందో అది ఒక్కసారిగానే కుప్పకూలిపోయింది. తద్వారా తను విపరీతమైన దుఃఖాన్ని అనుభవించడం జరుగుతుంది, బాధలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది, అనేక రకాలుగా మానసికమైన వేదనకు గురవడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేస్తున్న బిజినెస్లో కానీ, రిలేషన్షిప్ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, డబ్బు సంపాదిస్తున్న విషయంలో కానీ, జాబ్లో కానీ, ఇలా రకరకాల విషయాల్లో మనం రకరకాల ఆలోచనల ద్వారా మన యొక్క మనసులో అనేక రకాల పెద్ద పెద్ద అంతస్తుల్ని మనం నిర్మించుకోవడం జరిగింది, అద్భుతంగా జీవిస్తున్నట్లుగా మనం భావించడం జరిగింది. ఎప్పుడైతే మనం అనుకున్న దానికి మనం రీచ్ కాలేదో ఒక్కసారిగానే మన ఎక్స్పెక్టేషన్స్ అనేవి కింద పడిపోవడం వల్ల మనం విపరీతమైన దుఃఖాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని నేను ఊహించుకోవద్దు అని నేను చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా నాకు ఇది వస్తుంది అని మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీరు అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించకపోతే మీరు విపరీతమైన దుఃఖాన్ని పొందక తప్పదు. కాబట్టి ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది, జాబ్ రాకపోయినా సరే ఎటువంటి సమస్య లేదు, నేను ముందుకు వెళ్ళగలననే ఒక నమ్మకంతో వెళ్ళండి. అధికంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా మీ జీవితంలో
మీరు ఆ ఒక సిచ్యువేషన్ ఎదుర్కోలేరు. ఇంకో విషయం ఏంటంటే ఆ జరిగిన సంఘటనని మీరు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు. మీరు బాగా కష్టపడ్డారు. మీరు 100కి 200% మీ యొక్క కష్టాన్ని చూపించారు. కానీ మీరు అనుకున్న రిజల్ట్‌కి ఉల్టా వచ్చింది కదా! దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు. ఆ యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల మీ మనసు ప్రతి క్షణం కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. రకరకాల మాటల ద్వారా, రకరకాల సిట్యుయేషన్స్ ద్వారా అనేక రకాల విషయాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మరింతగా కిందకి లాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి స్నేహితులారా, ఒక్క క్షణం మీరే ఆలోచించండి. అధికంగా ఎక్స్‌పెక్టేషన్స్, జరిగిన సంఘటనని యాక్సెప్ట్ చేయలేకపోవడం ఇటువంటివి చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీరు చేస్తున్న వర్క్‌ని చేసుకుంటూ వెళ్ళిపోండి. ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. మీరు దాని ద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందాలో అటువంటి ఫలితాన్నే మీరు పొందడం జరుగుతుంది. అలాగే ఏ సిట్యుయేషన్ జరిగినా, ఏ సంఘటన జరిగినా దాన్ని మొదట మీరు యాక్సెప్ట్ చేయండి. తద్వారా మీలో ఉన్న బాధ అనేది పూర్తిగా బయటికి పోవడం జరుగుతుంది. అలాగే మనకు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేయడం జరుగుతుంది. ఆ పొరపాట్లు చేయడం వల్ల మనలో ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఇలా నేను చేశానా? ఇలా నేను మాట్లాడినా? ఇలా నేను ఎందుకు ప్రవర్తించాను? అంటూ మనల్ని మనమే కించపరుచుకుంటూ, తక్కువ చేసుకుంటూ, అవమానించుకోవడం జరుగుతుంది. తద్వారా మన జీవితంలో మరింత దిగువ స్థాయికి మనం చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సెల్ఫ్‌ని మీరు ఎప్పుడు కూడా కిల్ చేయవద్దు. మనస్సుని ప్రశాంతంగా ఉంచండి. ఆహ్లాదవంతంగా ఉండండి. మీరు ఏదైనా తప్పు చేస్తే మనసులో మనస్ఫూర్తిగా మీరు ఎవరి విషయంలో తప్పు చేశారో, మీరు ఏ విషయంలో తప్పు చేశారో దాని గురించి క్షమాపణ చెప్పండి. ఎవరైనా మీ విషయంలో తప్పు చేస్తే వారిని క్షమించండి. తద్వారా మీరు ఈ యొక్క దుఃఖం నుండి బయటపడడం జరుగుతుంది. సంపూర్ణమైన ఆనందాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, మీ యొక్క మనసుని మీరు ఏ విధంగా మీకు అనుకూలంగా మలుచుకోవాలి అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం ద్వారానే ఈ యొక్క ప్రపంచంలో మీరు దుఃఖాన్నైనా ఆనందాన్నైనా పొందడం జరుగుతుంది. ఇలాన్ మస్క్ మనకందరికీ తెలుసు. ఆయన కొన్ని కోట్లు సంపాదించాడు. ఆయన ఒకానొక రోజు ఒక మెసేజ్ పంపించారంట. ఆ మెసేజ్‌లో కొన్ని కోట్లు మన దగ్గర సంపద ఉన్నా సరే మనశ్శాంతిని పొందలేము, సంపూర్ణమైన ఆనందాన్ని అనుభూతి చెందలేమని ఆయన ఆ యొక్క మెసేజ్ యొక్క సారాంశం ఉండడం జరిగింది. కాబట్టి మనం అధికంగా డబ్బుని సంపాదించడం మాత్రంగా మనం ఆనందాన్ని పొందలేము. మన యొక్క మనసుని మనకు అనుకూలంగా వశం చేసుకోవడం ద్వారా మాత్రమే మనం ఆనందాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క మనసుని ఎలా వశం చేసుకోవాలి, మీరు అనుకున్న విధంగా మీరు ఎలా జీవించాలి అనే విషయానికి సంబంధించి నేను క్రియాయోగ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్రియాయోగ క్లాసెస్ ద్వారా మీ మనసుని పూర్తిగా మీ యొక్క అదుపులోకి తీసుకురావడం జరుగుతుంది. తద్వారా మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని కూడా మీరు చేరుకోగలరు. ఆనందంగా, ఆహ్లాదవంతంగా, ఆరోగ్యవంతంగా మీరు జీవించడం జరుగుతుంది. ఓకేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.